ఆనెస్ట్ సోల్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ సార్. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వస్తున్నాను సార్. ఓన్‌గా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకుంది కదా ప్రతిదీ. రాత్రికి రాత్రి నాకు ఇంత పేరు రాలేదు సార్. నేను యాక్చువల్‌గా మా అమ్మకి మాట ఇచ్చాను. హ్మ్. మొన్న ఏడ్చానని చెప్పి ఇంకెప్పుడు ఏడవను ఇంటర్వ్యూలో అక్కడ ఇక్కడ ధైర్యంగా ఉంటానని చెప్పాను. హ్మ్. కానీ ఆడదానికి పుట్టడమే పాపం అంటారా అయ్యో! అంత సార్? పెద్ద మాటలు ఎందుకు? ఏం అంటే అవసరం లేదు. ఎందుకు సార్? మనం ఏం చేశాం సార్? ఎవరికి అన్యాయం చేశాను? నేను ఎవరిని చీట్ చేయలేదు, మోసం చేయలేదు. చేతనైతే సాయం చేశాను. ఒక పూట అన్నం పెట్టాను. హ్మ్. ఇంతనా సార్? బహుశా వాళ్ళు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవుతారేమో చూద్దాం. అంటే చిన్న చిన్నోళ్ళైతే పర్వాలేదు సార్. హ్మ్. పోన్లే అనుకుంటాం. ఇంత పెద్ద సంస్థలా హ్మ్. ఇలానా? కనకదుర్గమ్మ గుడికెళ్తే అక్కడ ట్రోల్ చేయడం. హ్మ్. ఇందాక మీరు అడిగారు సార్. ఆయనకి చార్టర్డ్ ఫ్లైట్ ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చి ఉంటారా అని. ఇప్పుడు నేను గుడికి వెళ్తే ఎవరో ఒకళ్ళు కారు ఇవ్వరా సార్? ఇది పెద్ద ఇష్యూ ఏముంది ఇవాళ? అది కూడా గుడికి వెళ్తే ఎవరో ఎమ్మెల్సీ కారులో వచ్చిన హేమ ఏంటి సార్ అది? హ్మ్. మేము Circle సెలబ్రిటీస్ ఉండరా? Friends కాదా? ఉండరా? మాకు సర్కిల్ ఉండదా? మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళ వైఫ్ వచ్చి ఉండొచ్చు కదా నాతో పాటు. వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఉండొచ్చు కదా నాతో పాటు. నా కార్లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. హ్మ్. వాళ్ళతో పాటు నన్ను కూడా పంపించి ఉండొచ్చు కదా. మీకేనా? పైకి వెళ్ళేది గుడికి కదా. అదే ఇంకే- కదా. ఇంకెక్కడికి? దాన్ని ఒక న్యూస్ హ్మ్. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం సార్? మనం ఎక్కడ వెళ్తున్నాం? న్యూస్ అనేది ఎక్కడికి వెళ్తున్నాము? నాకు ఏం అర్థం కావట్లా. అలాగా అందరూ సపోర్ట్ చేశారు సార్. నేనేంటో మా వాళ్ళకి తెలుసు సార్. అది నేను చెప్పొచ్చు. 36 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నాను సార్. నాకు అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, చుట్టాలు, వదిన ఎవ్వరు తెలీదు. హ్మ్. నాకు అందరూ బ్రహ్మానందం అన్నయ్య, అలీ డార్లింగ్ అంటాను, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలయ్య బాబు వీళ్ళే నాకు తెలుసు. విష్ణు బాబు వీళ్ళే నాకు తెలుసు. నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా వీళ్ళే నా ఫ్యామిలీ. హ్మ్. ఇప్పుడు నా బిడ్డకి పెళ్ళైతే వాళ్ళే వచ్చి ఉంటారు. అంతే కదా, వెళ్తుంటే ఉన్నారు కదా. నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి వీళ్ళే వచ్చి ఉన్నారు. రాఘవేంద్రరావు గారితో సహా అందరూ వచ్చారు. నాగార్జున గారు, అమల గారు వచ్చారు. నా బిడ్డ మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చి నిలబడి చేసి వెళ్ళారు. బ్రహ్మానందం అన్నయ్య, ఆలీ గారు అందరూ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు వాళ్ళే ఉన్నారు. హ్మ్. నాకు నా ఫ్యామిలీ కూడా తెలియదు సార్. నేను 14 ఇయర్స్ అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. దిస్ ఈజ్ ఓన్లీ మై ఫ్యామిలీ. అంతే కదా, ఇండస్ట్రీ నా గురించి నా ఫ్యామిలీకి బాగా తెలుసు. ఎవ్వరు నన్ను అనలా. నేను మానసికంగా బాధపడడానికి రీజన్ ఏంటంటే ఇంత ఎందుకు చేస్తున్నాను? నేను చెయ్యని తప్పుకి క్షోభ పెట్టడం కదా అది. చాలా కదా. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు బాగుండొచ్చు సార్. నేను దేవుణ్ణి గట్టిగా నమ్ముతా. హ్మ్. పిచ్చి నాకు దేవుడు. హ్మ్. ఇంత బాధపడుతున్నాను కదా, ఇన్ని నెలలు బాధపడ్డాను కదా, అమ్మ కూడా ఇదయింది బాధపడ్డా, కదా. అవును. ఆ బాధ ఎంత ఉంటుంది? వాళ్ళకి కొట్టదంటారా? ఇది వరకు వచ్చే జన్మలో, కర్మ పోయిన రిటర్న్స్. జన్మలో, ఈ జన్మలో కర్మ, ఈ జన్మలో వచ్చేది లేదు సార్. ఈ జన్మలోది ఇక్కడే ఎవరికైనా సరే. కర్మ రిటర్న్స్. డబ్బు ఉండొచ్చు, హెల్త్ అంతే కదా. అది చూసుకోవాలి కదా. అట్లా చాలా బాధ పెట్టారు సార్. ఇండస్ట్రీ మాత్రం మీరు అన్నట్టు మా కానీ ఇండస్ట్రీ కానీ నాతోనే ఉండే. ఓకే. కాకపోతే ఈ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళల్లో కొంతమంది మనకి ఎగ్నిస్ట్ పీపుల్ ఉండడం బట్టి ఆ 1 వీక్ 10 డేస్ కొంచెం అక్కడికి నేను ఒకటే అడిగాను. నేను ఆల్రెడీ అందరూ కలిపి నన్ను ముంచేస్తున్నారు. నేను పీక్ లోతులో నీటిలో మునిగిపోయి ఉన్నాను. ఈ టైంలో నాకు చెయ్యి ఇవ్వాలి. అవును. అంతేకాని బండరా ఇచ్చుకుని కొట్టేయకూడదు కదా బాబు. మొత్తానికి చచ్చిపోతాను కదా. డిజోన్ చేసుకోకూడదు కదా, ఓన్ చేసుకోవాలి. తప్పు చేస్తే ఓన్ చేసుకోవాలి ఫ్యామిలీ కదా. కదా. రేపు పొద్దున కష్టాలు ఉన్నప్పుడే కదా మా అసోసియేషన్ ఎందుకు పెట్టుకున్నాం సార్? ఆర్టిస్ట్ కష్టాల్లో ఉన్న వాళ్ళని గట్టెక్కించడానికి, వేషాలు లేని వాళ్ళని వేషాలు ఇవ్వడానికి, హెల్త్ లేని వాళ్ళకి హెల్త్ ఇవ్వడానికి, ఫింక్షన్ ఇవ్వడానికి, అంటే వెల్ఫేర్ సార్. అంతే కదా, వెల్ఫేర్ సంస్థ. వాళ్ళకి సంబంధించిన మంచి చెడు చూడాలి. చెడు కూడా చూడాలి. అట్లాంటిది నేనేమంటానంటే చెడు చేసి ఉండొచ్చు. ఒకవేళ అది నిర్ధారణ అవ్వాలి. కరెక్ట్, అదే అంటున్నాను. నిర్ధారణ అయిన తర్వాత నీ ఇష్టం బాబు. నువ్వేమైనా తీసుకో. మొత్తానికి కార్డే తీసి పడేసాయి. లేదా ఈ అమ్మాయిని సినిమాల్లో పెట్టుకోకండి అని చెప్పు, పర్లేదు. ఓన్లీ ఎలిగేషన్స్ ఉన్నాడప్పుడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అలాంటప్పుడే ఆదుకోవాలి కదా మనకి. డిసిషన్ అయిపోయిన తర్వాత కోర్టు మనకి అల్టిమేట్ గా కోర్టు డిసిషన్ వచ్చినప్పుడు మీరు తీసుకోండి, మీ ఇష్టం. నేనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను కార్డు. కాస్త ఆలస్యమైన ఇమిడియట్ గా రిలీజ్ అయ్యారుగా విష్ణు గారు. అంతే అండి, ఒక 10 డేస్ సార్. 10 డేస్ అప్పుడు కూడా అంటే మాలో కార్డు తీసేస్తున్నారు, కార్డు ఇంకా తీయలేదండి. కంప్లైంట్ వెళ్ళగానే తీసేస్తున్నాడు. క్యాంపెయిన్ అయిపోయింది. అలా అంటే నన్ను ఇంత టార్గెట్ చేస్తున్నారండి. నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఉండేదా మీ ముందు కూర్చుని? వీక్ మైండెడ్ గా ఉంటే ఏముందండి.
సడన్ గా ఏమైనా డెసిషన్ తీసుకుంటే రాంగ్ మరి డెసిషన్ తీసుకుంటే ఏంటి? మరి ఏం చేయలేం కదా. చేయలేం కదా. ఇప్పుడు మీకు గిల్ట్ ఉంటుంది, అమ్మకి ఆ మాట చెప్పకుండా ఉంటే తను ఇంకా స్ట్రాంగ్గా ఉండేది, ఏమైనా గిల్ట్ లైఫ్ టైం ఉండిపోద్ది కదా. ఉండిపోయిందిగా ఆల్రెడీ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. అది అలా సో జరుగుతుంది. అలా జరగకూడదు. ఇండస్ట్రీ ఎప్పుడు నాతే ఉంది. ఇండస్ట్రీయే కాదండి, నేను ప్రతి పెళ్ళికి వెళ్ళనివ్వండి, లేకపోతే చావుకి వెళ్ళనివ్వండి, గుడికి వెళ్ళనివ్వండి, పార్టీకి వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, అక్క నువ్వు అస్సలు డౌన్ అవ్వద్దు అక్క, మేమందరం నీతో ఉన్నాము, నువ్వేంటో మాకు తెలుసు, అలాగే అమ్మ నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వు యుద్ధం చేయమ్మా, నువ్వు పోరాడమ్మా, మేమందరూ ఉంటాం. ఆడవాళ్ళు ఆ గుళ్ళో హోమాల దగ్గర అక్కడ కొంతమంది క్లీన్ చేసే వాళ్ళు, కొంతమంది ముత్తైదులు వస్తారు, ఆ పసుపు కుంకాలు ఇస్తారు కదా, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అనమాట అండి నన్ను. అలాగే గుళ్ళో పూజారులు హోమాలు చేయడం, నా పేరున అర్చన చేయడం, నేను ఆ ఇష్యూలో ఉన్నాడప్పుడు తిరుపతి గుడి మెట్లు ఎక్కుతూ వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఆ పూజారులు ఎవరు కూడా నాకు తెలియదు సార్, నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, నాకు అసలు ఎవరు తెలియదు. వాళ్ళు కూడా అమ్మ నువ్వు ఈ ఇష్యూలో ఉన్న ఇదిగో ఈ ఆంజనేయ స్వామి రక్ష కట్టుకో, నీకు మంచి జరుగుతుంది, మేము పూజలు చేసాము, నీకేం కాదు, నువ్వు వచ్చేస్తావు అనుకున్నాం, బంగారు తల్లి వచ్చేసావని. అలా ఎన్ని గుళ్ళల్లో సార్, ఎన్ని గుళ్ళల్లో, ఎన్ని పెళ్లిళ్ళలో. మొన్న కూడా రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్తే ఒక 10-20 మంది ఆడవాళ్ళు వచ్చేసి చేతులు పట్టేసుకుని ఎవరే ఫైటర్ రా, నీ స్పిరిట్ మాకు నచ్చుతుంది, నువ్వు ఎప్పుడు వెనకడుగేయకు, మేము అందరం నీ వెనకాల ఉన్నాం, నీకు కనపడకపోవచ్చు కానీ మేము ఉన్నాం నీ వెనకాల, మా ఆశీర్వాదం మీ వెనకాల ఉంది. అమ్మా అసలు ఎంత ధైర్యం నింపేసిందంటే అండి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని ఒక రోజు పడుకుని ఆలోచించుకున్నా. ఇంతమంది ప్రేమ అభిమానం, ఇంత న్యూస్ వచ్చినా సరే తెలియకుండా అన్కండిషనల్ గా ఇంత న్యూస్ వచ్చిన తర్వాత, ఇంత న్యూస్ వచ్చేసిన తర్వాత కూడా ఇంతమంది నా చేయి పట్టుకుని, నా బొగ్గలు పట్టుకుని, నాకు ఇలా దిష్టి తీసి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? మూలం ఏంటి? ఐఎమ్ యాక్ట్రెస్, ఐఎమ్ ఏ సెలబ్రిటీ, రైట్? ఎవరో కోన్కిస్గా కొట్టమైతే వీళ్ళు న్యూస్ వేసేవాళ్ళ, ఇంత పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళ? అంతే కదా. ఐఎమ్ నెంబర్ 1. సూపర్. ఇప్పుడు మీరు లైన్ లోకి వచ్చారు. పర్ఫెక్ట్. yes ఎగ్జాక్ట్లీ సార్. నాకు నేను నిద్రపోయినప్పుడు నాకు నేను ధైర్యం చెప్పుకున్న మాటలు సార్ ఇవి. నాకు నేను ఎస్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ, నేను తోపు, అందుకే వీళ్ళందరూ నా న్యూస్ వేసుకుని బతికారు నా మీద. మీరు 36 ఏళ్ళుగా చూసిన ఫ్యామిలీ వేరే, మిమ్మల్ని 36 ఏళ్ళుగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ సార్. చాలా మంచి మాట మాట్లాడారు. వాళ్ళంతా మిమ్మల్ని ఎలా ఉంటారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నాకు సపోర్ట్ గా నిలబడ్డారు సార్. ఈ రోజు నేను ఇంత క్లీన్ చిట్ తో వచ్చి మీ ముందు కూర్చున్నానంటే వాళ్ళందరూ ఆశీర్వాదం సార్, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. ప్రతి గుళ్ళో ప్రతి రోజు వాళ్ళు పడుకున్నప్పుడు అయ్యో మా హేమ్కి ఇలా జరిగింది అని అనుకుంటారు చూడండి, అది నాకు బ్లెస్సింగ్ సార్. పాజిటివ్ వైబ్. ఇప్పుడు నేను వాళ్ళ కోసం మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను ట్రై చేయలేదు సార్. ఇప్పుడు మొన్నే కేసు క్వాష్ అయింది కదా, ఇది అయ్యే వరకు నేను ఎవరిని కలవాలనుకోలేదు సార్. నాకు ఒక గిల్ట్ ఉండిపోయింది, ఎవరు నన్ను ఏమనలా, నాకు ఉండిపోయింది, నా మనసులో ఉండిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, ఇది అయిపోయింది. ఈ లోపల మదర్కి ఇలా జరిగింది. ఇంకొక 27th అమ్మది ఈ కర్మ, పెద్ద కర్మ ఉంది, అది అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తాను. పాలిటిక్స్ ఇప్పుడు అప్పుడే లేదండి. నేను నిజంగానే చిల్ అవుతున్నాను సార్. నేను చిల్ అవుతున్నాను అన్నది పెద్ద బూతులాగా వేశారు. ఏం సార్ నేను మనిషిని కాదా? నేను నా చిన్నప్పటి నుంచి, నేను 14 years అప్పటి నుంచి సార్ షూటింగ్, ఇల్లు, వంట చేసుకోవడం, ఇల్లుకి సర్దుకోవడం, మా హస్బెండ్ చూసుకోవడం, నా కూతుర్ని చూసుకోవడం, నా లైఫ్లో ఇదే ఉంది సార్. ఏదైనా ఉంటే గుడి, ఇవి తప్ప నా లైఫ్లో ఏమీ లేదు. నేను తిరిగి చూస్తే ఒంటరిగా నేను చేసింది ఏమీ లేదు. సో నాకు ఇప్పుడు నేను చిల్లవాలనిపించింది. నాకు 4 చోట్లకి వెళ్తున్నాను, నేను పార్టీలకు వెళ్తున్నాను, నేను పూజలు చేసుకుంటున్నాను, మనుషులతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను, అలాగే నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకుంటున్నాను, నాకు ఇష్టమైన చోటుకి వెళ్తున్నాను. నేను చిల్ అవడం తప్ప, చిల్ అవుతున్న ఉడిగి అని చెప్పి ఆడి కన్నడలోని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ న్యూస్ వీళ్ళకి ఇచ్చారని వీళ్ళు. చిల్ అనేవాడు అంత బూతా సార్. మరి ఎందుకు సార్ వీళ్ళు అలాగా? సో ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మూవీస్ యాక్ట్ చేస్తాను, నేను నా లైఫ్ ఇంకొన్ని రోజులు చిల్ అవ్వాలనుకుంటున్నాను సార్. చాలా టెన్షన్ తీసుకున్నాను సార్ నేను నా లైఫ్లో, చాలా టెన్షన్ తీసుకున్నాను. అంటే ఈ విషయం కాకుండా మమ్మల్ని నా బిడ్డను పెంచుకోవడం విషయంలో అవనండి, షూటింగ్స్ విషయంలో చాలా చాలా కష్టపడ్డాను. అంటే ఆపర్చునిటీలు వచ్చినాయి, నేను యాక్ట్ చేస్తూ ఉన్నా. ఒక్కోసారి నిద్ర పట్టేది కాదు, మళ్ళీ పొద్దునే లేచేదాన్ని, మా ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసి, టిఫిన్లు చట్నీలు నేను చేసి, మళ్ళీ రాత్రికి డిన్నర్ చేసి పడుకుని, మళ్ళీ పొద్దున్న 6 గంటలు లేచి మళ్ళీ ఇదే రొటీన్, మళ్ళీ షూటింగ్, డైలాగులు, కెమెరా, లైట్స్, అవే నా జీవితం. నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు, నేను ఎవరికి చెప్పనవసరం లేదు. దిస్ ఈజ్ మై లైఫ్ కదా, నా లైఫ్, నా ఇష్టం. నేను చిల్ అవుతున్నాను, నేను వెళ్ళాలన్న చోటుకి వెళ్తున్నాను, నేను కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకుంటున్నాను, నేను వెళ్ళే చోటుకి వెళ్తున్నాను.
సో మీరెవరు నన్ను క్వశ్చన్ ఎవరు చేయడానికి? క్వశ్చన్ చేయడానికి లేదు.